అంటగా పిచ్చి. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీతో మాట్లాడేవాడు నీ పిచ్చిలా నా పిచ్చే. ఎవరికి పిచ్చి? పిచ్చి అని ఒక రాజేంద్ర తాడు కట్టి మెల్ల వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అడుక్కోండి. నేను అడుగుతా. అడుక్కో. చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి వాళ్ళకి డబ్బులు నాకు ఇచ్చి మీరు లోపల పోండి. వ్యాపారం పనిచేసిన ఉండదు. ఇంకో ప్రశ్న నేను అడుగుతా. జాగ్రత్త చూసుకో. జాగ్రత్త చూసుకో. ఎన్ని కాపడాలు తీసేది మొదలదారం లేదు. పదార్థాలు చేసేది మొదలదారం. హక్కు రూపాయ అప్పగొడకుండా చేసేది మొదలదారం. అడుగుతుందో మీ గుట్లో 500 సబ్బు చేసి మా బట్టల నుంచి జారికి పిండి ఆరేదన్నమాట. ఎందుకు చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపు వేసి 3 రూపాయలు తెచ్చారు. వాళ్ళ ఇంటికి బట్టలు బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ నువ్వు 2 వేసావు, నేను 2 వేస్తాను. కాదు ప్రశ్నలు. అవును. బస్ ఎట్ట పోతుంది? ఎవరు చెప్పారు? రెండో ప్రశ్న. ఈ ప్రశ్న నిరంతర జవాబు చెప్పారనుకో నిద్ర గెలిచినట్టు. నిద్ర గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే నేను గెలిచినట్టు కదా. మిగతా నేను చేసుకుంటా. నా మొగుడు ఎవరు? నీ మొగుడు ఇష్టం అదే వద్దా? నీవు నీ మొగుడు మయ్యా. లేదంటే ఇంకా 36 ఉన్నారు. మా పుట్టిన చెప్పాను. మా పుట్టిన సరే కానీ చెప్పాయి. నీ పెద్ద అబ్బాయా? నీ పెద్ద అబ్బాయి నిద్ర లేచిన నీ కొమ్మ చూస్తుంది. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి మీరుంది అబ్బాయా? పెళ్ళేరు కానీ కళ్ళ మొహంతో వచ్చేవాడు ఈ అమ్మగారు కాదా? నువ్వు నా మొగుడువా? ముదిరినా మాత్రం తగ్గింది. కళ్ళు కనపట్లా, చెవులు వినపట్లా. ఎక్కువగా బ్యాటింగ్ చేసిన ప్రతి ఎవరు పరిస్థితి ఇవ్వకి ఇచ్చినా అది ఇప్పుడు జరిగింది నెట్వర్క్. ఏంటమ్మా ఏడుస్తుందో? ఏం జరిగింది? నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరు అన్న పెళ్ళి మయ్యా అన్నాడు. అసలు పెళ్లి వాళ్ళు ఖర్చు పడలేదు. ఈ కరోడు చేసుకుంటాడు. ఎవరోడే ఇద్దరు అన్నాడా? అయితే ఇద్దరు చేసుకోవే. ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. అది లారీ స్టేట్మెంట్ ఇట్లా ఎవరు పోయినా తగ్గించుకో. నీ అమ్మ కొడుకు కొడ కొడుస్తాను. అమ్మాయి కాదు తెలిసిన నా దగ్గర వచ్చింది. నా దగ్గర ఉందిగా. అదే సైంటిఫిక్ చేయాలి. ఆవండి. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మీరిద్దరు మా ఇంటి నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు. మా ఇంట్లో 2 వస్తువులు. ఈ 3 వస్తువుతో మాకు పని చేయాలి. మా 2 వస్తువులు నేను క్యాన్ ఒకటి ప్లేట్ ఒకటి. సుబ్బారావు గారు ఈ క్యాన్ నాకు చెప్పాను. సుబ్బారావు గారు అవుతాడు. రోజుకు 150 అవుతాడు. అప్పటికి ఈ పేరు మా చిన్నమ్మాయి. ఈ పేరు మా చిన్నమ్మాయి. ఈ పేరు నీ చిన్నమ్మాయి. నీ చిన్నమ్మాయి పేరు నేను చూడదాం. నీ పెద్దమ్మాయి పేరు మా తెలియదు. నీ పోషాలు మాది. నీ ఇంట్లో ఏ వస్తువు మాది. నీ చిన్నమ్మాయి పేరు కింద అది ఉంటా. గొంగమ్మ నాశనం కొడుతుంది. మరేమో మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడక మీకు ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించింది. ఏం కాదండి. స్థానిక సంపర్కాలను పొందిన అనుభవాలకి ఊరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది. అమ్మాయి
అమ్మాయి లేకుండా ప్రచారం పట్టేది ఆ? అమ్మాయి లేకుండా ప్రచారం పట్టేది నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఏ మనిషి నువ్వు కడుపు కూడు తిన్నావు పలావు తిన్నావా ప్రచారం అంటే మనం ఏం చెప్పాలా ప్రజారం అంటే ఇప్పుడు మనం చేసిన ఏదో ఇటు చేసి చెడిపోమని మన బ్రదర్స్ తెలియజేస్తారు నేను ఇంకా అది కావాలనుకుంటున్నాను అయ్యా మహానుభావులారా, వేశ్య సంపర్కంలో మేము పొందిన అనుభవం చెప్తున్నాం సావధానంగా వినండి. ఎరుటను ఫలమలికి ఎరుతుడా సాని సంపర్కములో సమతల కొనికలిచినట్టు తక్కువ జాతి మూడల ఎత్తిపై వీసురా